నా మనోనేత్రము ఇస్తున్నాలోకి వచ్చినందున ఇస్తున్నాలోకి వచ్చినందున ఇస్తున్నాలోకి వచ్చినందున ఇస్తున్నాలోకి వచ్చినందున హల్లెలూయా హల్లెలూయా. తెరవబడును నీ మనోనేత్రాలు, మూతపడుతుంది నీ మనోనేత్రం. ఎప్పుడు మూతపడుతుంది అంటే అవిశ్వాసంతో ఉన్నప్పుడు మూతపడిపోతుంది, విశ్వాసంతో ఉన్నప్పుడు నీ యొక్క మనోనేత్రమైన హృదయము తెరవబడుతుంది. కాబట్టి చదువుకోండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4:4 చదువుతాను. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారికి వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తారు. మనోనేత్రం అంటే ఏంటి? ఇప్పుడు మనోనేత్రం అంటే ఏంటి? నేను ఎంత బాగా అంటున్నాను, అసలు నీకు లేదు. అసలు నీ మనోనేత్రము అంటే నీ హృదయం. నీ హృదయం తెరబడతలేదంటే, నీ హృదయంలో భక్తి ఉండలేదంటే, నీ హృదయంలో ప్రార్థన ఉండలేదంటే అసలు నువ్వు చాలా నీ హృదయం మూతపడిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే నీ హృదయాన్ని తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తెరవబడేను నా మనోనేత్రము. ఏంటంట? మనోనేత్రాలు తెరబడాలా. ఎంతకాలం బాహ్య నేత్రాలతోనే కాదు దేవుని ఆరాధించడం, బాహ్య నేత్రాలతోనే కానీ ప్రభుని ఆరాధించడం, బాహ్య నేత్రాలతోనే కాదండి, పైనే కాదు. ఈ సంవత్సరం కొంచెం లోతుకి వెళ్దామండి. వడ్డీలు వాళ్ళిస్తే ఏం పడ్డాయి వాళ్ళకి? చిన్న చిన్న చాలు. నీ ధోరణు, నీ ధోరణి, నీ హృదయం, నీ ధోరణను లోతుకు నడిపించు. లోతుకి వెళ్ళి మల వేయగానే విస్తారమైనటువంటి మల్టీ, విస్తారమైనటువంటి ప్లెంటిన, విస్తారమైన చేపలు పడ్డాయి. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో అలా దేవుడు జరిగించును గాక. నీ మనోనేత్రం తెరవబడును గాక. మనోనేత్రం అంటే ఏంటి? యువర్ హార్ట్, నీ హృదయం తెరవబడి. చాలా మంది హృదయం తెరవబడిన వాళ్ళు అసలు ప్రార్థన అంటే వెళ్ళాలి. చర్చిలో నీవు గిలగిల పెట్టి ఎన్ని వాక్యాలు చెప్పు, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్నిసార్లు మైక్లో నువ్వు ప్రసంగాలు చెప్పి లేదా ఆహ్వానించు, దెర్ ఇస్ నో నాట్ టచ్ అవర్ హార్ట్. వారి హృదయాలు తాకబడవు. ఎందుకంటే వారికి మనోనేత్రం అనే హృదయం ఉన్నప్పటికీ అది ఇంకా తెరవబడలేదు. 25 సంవత్సరాలైనా తెరవబడదండి. 30 సంవత్సరాల వయసు వచ్చినా తెరవబడదు. 70 సంవత్సరాల వయసు వచ్చినా తెరవబడదు. ఎందుకంటే ఆ హృదయానికి అవిశ్వాసం ఉంది కాబట్టి. వెరీ గుడ్, హల్లెలూయా. ఆ హృదయంలో క్రీస్తు లేడు. లోకంలో ఉన్న ప్రతిదానికి సమీపిస్తారండి ఆ హృదయానికి. ప్రతి విషయాల మీద మనసు పెడుతుంది ఆ హృదయం. మనకి సంబంధం లేని విషయాల మీద కూడా మనసు పెడుతుంది ఆ హృదయం. కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటి, దేవుని సన్నిధి అనేటువంటి, దేవుని ఆరాధించేటువంటి దాని మీద ఆ హృదయం మనసు పెట్టగా హృదయం మోసపడిపోయి పిల్లరా ఆ హృదయం తెరవడకపోవడం వల్ల వారికి ఆరాధనకు రాలేదు, ప్రార్థన చేయలేరు. వచ్చినని సరైనటువంటి సాక్షి జీవితం ఉండదు. నలుగురి చేత తిట్టుకునే స్వభావం ఉంటుందని వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీ ఈ స్థలానికి వచ్చిన మనలో ఎంతమందికి తెరవబడిన హృదయాలు ఉన్నాయి? తెరవబడిన హృదయాలు ఉంటే ఖచ్చితంగా మీ ఇంటికాడ దేవుని స్తుతిస్తారు, కృతజ్ఞత చెల్లిస్తారు, ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరిగిస్తారు, ప్రత్యేక ప్రార్థనలో మీరు నిమగ్నం అవుతారు. అసలు ఖాళీ లేకుండా చేస్తారు. మీరు దేవుని సన్నిధిలో ఒక్క రోజు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఖాళీ లేకుండా మీరు ఆరాధన చేస్తారు. నిజంగా మీరు హృదయాలు తెరవబడితే. ఇంకా మీరు హృదయాలు మూతపడ్డాయి కాబట్టి శుక్రవారం 1 గంట, ఆదివారం 2 గంటలు అన్నట్టుగానే ఉంటుంది. తెరవబడిన హృదయాలు మందిరాన్ని ఖాళీ పెట్టండి. మందిరంలో నిత్యము ఆరాధన జరుగుతుంది. ఈ నెలంతా ఏదో కోటం జరుగుతుంది, మందిరంలో జరుగుతుంది, నీ ఇంటికాడలో జరుగుతుంది. ఖచ్చితంగా నీ హృదయం తెరవబడ్డదా మూతపడ్డదా ఒకసారి తెలుసుకో. నీ అవిశ్వాసులే జీవితం నీకు ఉంది కాబట్టి గుడ్డితనం కలగజేసేస్తుంది. నీ హృదయాన్ని మూతేసేస్తుంది సాతాను, అపవాది. ఇలా గమనించుకోండి. ఇంకో మాట దేవుడు చెప్పమన్నాడు ఈ సంవత్సరంలో. కీర్తన 20 అధ్యాయము 3 వాక్యం మీకు తెలియపరచబడింది దేవుని యొక్క ఆత్మ నన్ను. కీర్తన 20 అధ్యాయము 3 వాక్యం. ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొనుడు గాక. నీ నైవేద్యం పెడతావా దేవునికి? నైవేద్యం అంటే ఏంటి? సేమియా కాసో, పరమాన్నం కాసో,
లేకపోతే వేడి వేడి బూర్లుండో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి మూల పెట్టి దండం పెడతాం కాదు నైవేద్యం అంటే. అది ఒకప్పుడు నువ్వు నేను చేసిన వ్యక్తులు ఏంటో ఉండొచ్చు, కానీ అసలు నైవేద్యం అంటే దేవునికి స్తుతి చెల్లించడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి కనపరచడం, దేవుని సేవించడం. నీ సంఘంలో నైవేద్యం నువ్వు పెడుతున్నావా? నీ ఇంటి దగ్గర నువ్వు నైవేద్యం పెడుతున్నావా? ఎందరూ కూడా ఎవరు చేస్తారు ఈ నైవేద్యం, ఈ స్తుతి ఆరాధన, ఈ యొక్క స్తుతులు స్తోత్రాలు, ఈ ప్రార్థన అంటే మనోనేత్రాలు తెరవబడిన వారు. దేవునికి స్తోత్రం. అలాంటి